క్లస్టరల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, ప్రాబ్లమ్ 1 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ అండ్ బి వర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఏ మరియు బిలు 3:2 నిష్పత్తిలో లాభాలు మరియు నష్టాలను పంచుకునే సంస్థలో భాగస్వాములు. దే అడ్మిట్ సి ఇంటు ద పార్ట్నర్షిప్ విత్ 1/6 షేర్ ఇన్ ద ప్రాఫిట్స్. వారు సిని లాభాలలో 1/6 వాటాతో భాగస్వామ్యంలోకి అనుమతిస్తారు. క్యాలిక్యులేట్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. కొత్త లాభాల భాగస్వామ్య నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం ప్రస్తుత భాగస్వాములు ఏ మరియు బిలకు 3:2 నిష్పత్తిలో పంపిణీ చేయబడింది. ఆపై కొత్త భాగస్వామిని చేర్చుకున్నారు. కొత్త భాగస్వామి ప్రవేశం తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడుతుంది. లాభంలో ఈ భాగం మొత్తం లాభంలో 1/6 మరియు ఇప్పుడు మిగిలిన లాభం ఇప్పటికే ఉన్న భాగస్వాముల మధ్య పంపిణీ చేయాలి. లాభంలో 6వ వంతు కొత్త భాగస్వామికి ఇప్పటికే కేటాయించబడినందున మిగిలిన లాభం మొత్తం 1-1/6 అవుతుంది. 6ని ఎల్సిఎంగా తీసుకుంటే న్యూమరేటర్లో మనకు 6 1s are 6 -1 ఉంటాయి. ఇది 5/6కి సమానం. చూడండి, ఈ మిగిలిన లాభం ఇప్పటికే ఉన్న భాగస్వాముల మధ్య 3:2 నిష్పత్తిలో పంపిణీ చేయబడాలి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారు మొత్తం లాభాన్ని 3:2 నిష్పత్తిలో పంచుకుంటుండేవారు. కానీ ఇప్పుడు వారు ఈ మిగిలిన లాభం 5/6ని 3:2 నిష్పత్తిలో పంచుకోవాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త వాటా ఈ కింద విధంగా ఉంటుంది. భాగస్వామి ఏ కోసం ఇది మిగులు లాభం 5/6ని 3/5తో గుణిస్తే వస్తుంది. న్యూమరేటర్లోని 5ని హారంలో 5తో క్యాన్సిల్ చేద్దాము. నేను 3 1s are 3 2s are చేయబోవడం లేదు. మనకు హారం 6గా అందుబాటులో ఉండాలి. తద్వారా మనము తుది నిష్పత్తిలో అన్ని హారాలను క్యాన్సిల్ చేయవచ్చు. ఇది మీకు ఇంకా అర్థం కాకపోతే మనము తుది లాభాల భాగస్వామ్య నిష్పత్తిని లెక్కించే వరకు ఓపిక పట్టండి. మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ గణన యొక్క చివరి విలువ 3/6. ఆపై భాగస్వామి బి కోసం ఇది మిగులు లాభం 5/6ని 2/5తో గుణిస్తే వస్తుంది. న్యూమరేటర్లోని 5ని హారంలో 5తో క్యాన్సిల్ చేద్దాము. నేను 2 1s are 2 3s are చేయబోవడం లేదు. కాబట్టి ఈ గణన ఫలితం 2/6 మరియు చివరకు కొత్త భాగస్వామి సి యొక్క లాభం వాటా 1/6. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ముగ్గురు భాగస్వాముల తుది లాభాల భాగస్వామ్య నిష్పత్తి 3/6:2/6:1/6. అన్ని హారాలలోని 6ని క్యాన్సిల్ చేస్తే మనము 3:2:1గా చివరి కొత్త లాభాల భాగస్వామ్య నిష్పత్తిని పొందుతాము. కాబట్టి చివరకు మొత్తం లాభం 3:2:1 నిష్పత్తిలో ముగ్గురు భాగస్వాముల మధ్య పంచబడుతుంది. మరియు దాంతో మనము ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.